హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమోటా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. ఇలా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ ప్రాసెస్లో చేయండి, మీకు చాలా బాగా కుదురుతుంది. ఇలా ఎగ్ ఆమ్లెట్తో ఎప్పుడు చేసి ఉండరు, ఎప్పుడైనా ఎగ్స్తో చేసి ఉంటారు, కానీ ఇలా బఫీగా ఎగ్ ఆమ్లెట్తో చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 3 ఎగ్స్తో కర్రీ చేస్తున్నానండి. 3 ఎగ్స్ ఇలా కొట్టి గిన్నెలో పోసుకోవాలి. ఇలా 3 ఎగ్స్ పోసుకున్నాక బాగా బీట్ చేయాలండి. ఇలా మ్యాషర్ తీసుకొని బాగా బీట్ చేయాలి. బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పోపు వేసుకునే చిన్న ప్యాన్ ఒకటి తీసుకొని దానిలోకి ఇలా గంటితో పోసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా గంటితో పోసుకోవాలి. ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్క టర్న్ చేసుకోవాలి. రెండో పక్క కూడా వేగాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ రెండోసారి కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్ వేసుకొని ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్క టర్న్ చేసుకొని ఇలా ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. నాకు 5 ఆమ్లెట్ల దాకా అయినాయి. ఇలా బఫీగా చేసుకొని అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పోపు దినుసులు వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి 2 కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 6-7 టమోటాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని గంటతో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమోటాలు బాగా మగ్గినవి. ఇప్పుడు దీనిలోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఒకసారి గంటతో ఇలా మిక్స్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు వేసుకోవాలండి. ఇలా ఆమ్లెట్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టమోటా కర్రీ అంతా ఇలా ఆమ్లెట్స్ పట్టేలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా తిప్పుకొని రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎమ్మి టమోటా బఫీ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.